హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను కోడిగుడ్డు మునక్కాయ పులుసు చేయబోతున్నానండి. నార్మల్గా మునక్కాయతో సాంబార్ చేసుకున్నా, రసం చేసుకున్నా, లేదా ఇగురు చేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే ఎగ్స్ కూడా అంతే. ఎగ్ పొరటు చేసుకున్నా, మసాలా కర్రీ చేసుకున్నా, లేదా అలాగే బాయిల్డ్ ఎగ్ తిన్నా, లేదా ఆమ్లెట్ వేసుకున్నా చాలా బాగుంటుంది కదా. సో రెండింటిని కలిపి ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ మునక్కాయ పులుసు చేయబోతున్నాను అనమాట. సో ప్రొసీజర్ చూసేద్దామా, రండి. సో ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. ఫస్ట్ పోపు కోసము ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవైతే ఇంపార్టెంట్ అండి. మనం పులుసు చేస్తున్నాం కదా, సో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది. ఇలాగైనా వేసుకోవచ్చు, లేదా లాస్ట్లో వీటిని వేయించి పౌడర్ చల్లుకోవచ్చు అనమాట. ఫైనల్గా చాలా బాగుంటుంది పులుసుకి. సో అలాగే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, ములక్కాడలు 2, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, ఆనియను, ఒక పచ్చిమిర్చి, తర్వాత బాయిల్డ్ ఎగ్స్ 4, తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు రెసిపీ చూసేద్దాం రండి. సో ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసుకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, తర్వాత ధనియాల పొడి, కారపొడి, జీలకర్ర పొడి. సో ఇవన్నీ ప్రొసీజర్ చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాము. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం సరిపడా. ఇప్పుడు ఉడికించి పెట్టిన ఎగ్స్ని ఇట్లా ఘాట్లు పెట్టుకున్నానండి, చూస్తున్నారు కదా ఇలాగా. సో వీటిని కొంచెం ఆయిల్లో అలాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఆయిల్ కాగిపోయింది కదా, వేసేసుకున్నాం ఎగ్స్. కొంచెం అంత సాల్ట్, ఒక చిటికెడు, సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు ఇవి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటున్నా. సో పోపు దినుసులు వేగిపోయాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఈ 3 యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నా. కొంచెం అంత ఇంగు వేసుకుంటున్నా. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము.
దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. సో ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము. వాటిని కూడా యాడ్ చేసుకొని అవి మెత్తగా మగ్గించుకుందాం, మెత్తగా స్మాష్ చేసి అయ్యేటట్టు ఉడికించుకుందాం. నేను చాపర్తో చాప్ చేశాను, అందుకే ఇలాగ గుజ్జులాగా వస్తుంది. టమాటా పులుసుకి బాగుంటుంది కాబట్టి ఇలా చాపర్ యూజ్ చేశాను. సో దీన్ని కూడా ఒక 3 to 4 మినిట్స్ మగ్గించుకుందాం. 3 మినిట్స్ తర్వాత సో టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ములక్కాడలు అన్నీ వేసుకుందాం. ఒక 5 to 6 మినిట్స్ టైం పడుతుంది. ఇవి మునక్కాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఉడకడానికి. సో 5 మినిట్స్ తర్వాత చూస్తున్నా. సో మునక్కాయలు కూడా బాగా ఒక 50% మగ్గిపోయాయి బాగా. సో ఇప్పుడు కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. సో మీరు తినగలిగినంత, అంటే మీ టేస్ట్కి సరిపడా కారం నేను తక్కువ యాడ్ చేసుకుంటాను. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ఉప్పు. ఒక 1 మినిట్ బాగా వేయించుకుందాం. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందాం. మసాలాలు కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు చింతపండు రసం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా. సో ఇలా మునక్కాయల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఎగ్స్లో ప్రోటీన్, రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మనకి మంచి పోషకాలు అనేది మన బాడీకి లభిస్తాయి. సో ఈ పులుసు ఉడికేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. సో ఉడికిపోయింది కదా అంతా పులుసు. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లు యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర ఫైనల్గా. నిజంగా మీరు నమ్మరు, స్మెల్ అయితే అదిరిపోయిందండి. నిజంగా ఎంత బాగా వస్తుందో. ఇంకొక 2 మినిట్స్ అలాగా ఈ పులుసు అంతా బాయిల్డ్ ఎగ్స్లోకి దిగిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా ఉడికించుకుందాం. సో ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకుందామండి. కొంచెం పులుసు చేసేటప్పుడు పులుసులోకి మనం కొంచెం స్వీట్నెస్ యాడ్ చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవుతాయి, చాలా బాగుంటుంది పులుసు. సో రెడీ అయిపోయింది, అంతే అండి. మునక్కాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇదే విధంగా నేను చేసి చూపించాను కదా, ఈ విధంగా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.